అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో ఏంటంటే ఇంట్లో సింపుల్‌గా పన్నీర్ కర్రీ ఎలా రెడీ చేయాలో చూసేయండి. పన్నీర్ క్యూబ్స్‌నైతే అలా కట్ చేసుకొని, పన్నీర్ క్యూబ్స్ డీప్ ఫ్రై చేయడానికి పక్కనే స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెమే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పన్నీర్ క్యూబ్స్, అవైతే యాడ్ చేసుకొని అందులో కొంచెం చిటికెడంత పసుపు అయితే వేసుకోండి. పసుపు ఎక్కువ వేస్తే పసుపు టేస్ట్ వస్తుంది, తిన్నప్పుడు ఏం బాగోదు. డీప్ ఫ్రై కూడా చేసామా లేదా అన్నట్టుగా చేయండి. బాగా చేస్తే గట్టిగా ఉంటుంది, అసలు తినలేం పన్నీర్ కర్రీ. చూస్తున్నారు కదా, అలా అయితే డీప్ ఫ్రై చేసి పన్నీర్ ముక్కలనైతే పక్కకు వేరే ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. పన్నీర్ ముక్కలు డీప్ ఫ్రై చేసాం కదా, అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను. నేను ముందుగానే గ్రేవీ కోసం మిక్సీలో టమాటా, ఆనియన్, జీడిపప్పు అయితే వేసి పేస్ట్ చేసుకున్నాను. జీడిపప్పు ఉంటే వేసుకోండి, జీడిపప్పు వేస్తే థిక్‌గా వస్తుంది గ్రేవీ. తాలింపు ఫ్రై అయ్యాక పక్కనే మిక్సీ పట్టి పెట్టుకున్నాను కదా పేస్టు, అదైతే వేసుకున్నాను. పేస్ట్ వేసుకున్నాక కొంచెం బాగా కలిపి ఉంచాలి. పేస్ట్ నుంచి ఆయిల్ అయితే సెపరేట్ అవుతుంది. అప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అయితే వేసుకున్నాను. కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంది కదా, అదైతే వేసుకున్నాను. మనకు బయట షాప్స్లో కూడా దొరుకుతుంది. అదే అని ఏమి లేదు, ఇంట్లో మనం అప్పుడే పట్టి పెట్టుకుంటాం కదా కారం, కొత్త కారం అంటాం, అది వేస్తే కలర్ ఇంకా బాగుంటుంది. చూస్తున్నారు కదా, మసాలాలు వేసాక ఇలా అయితే ఉంటుంది గ్రేవీ. ఇందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనం పన్నీర్ క్యూబ్స్ని చూసి వాటర్ యాడ్ చేసుకోండి. పన్నీర్ క్యూబ్స్ తక్కువ, వాటర్ ఎక్కువ అయితే కర్రీ బాగోదు. అందుకే చూసి బ్యాలెన్స్ చేసి వాటర్ అయితే యాడ్ చేసుకోండి. వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా పన్నీర్ క్యూబ్స్, అవైతే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక 5 మినిట్స్ అయితే బాగా ఉడికించాలి కర్రీని. ఇందులో అయితే నేను కసూరి మేతి యాడ్ చేసుకున్నాను. ఇది కూడా ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకున్నాను. ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, టేస్ట్ ఇంకా ఎక్స్ట్రా అవుతుంది. పన్నీర్ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంట్లో పన్నీర్ ఎలా రెడీ చేసుకోవాలో వీడియో కావాలంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. బాయ్.